గైస్ నాకు యూట్యూబ్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ 48 డేస్లోనే వచ్చారు. దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీరు వింటే మీకు కమిట్మెంట్ యొక్క పవర్ తెలుస్తుంది. ఒక్కోసారి మీరు అనుకోవచ్చు మీరు ఇంపాసిబుల్ అనుకున్నవి పాసిబుల్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నేను విమ్ హాఫ్ అనే ఒక ఆయన మీద యూట్యూబ్లో వీడియో చేశాను ఒకప్పుడు. ఏంటి విమ్ హాఫ్ అనే ఆయనకి 26 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఆయన ఐస్ మ్యాన్ అంటారు. అసలు సూపర్ హ్యూమన్ లెవెల్లో విమ్ హాఫ్ అని గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఆయన గురించి చేశాను. ఏంటంటే విమ్ హాఫ్ మెథడ్ అని ఉంటుంది. నాకు జలుబు ఎప్పటి నుంచో ఉండేది. ఆ జలుబు ఇన్స్టెంట్గా పోయిందా చేసిన తర్వాత అని చెప్పి నేను ఆయన ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అయ్యానని చెప్పాను. అయితే చాలా మంది ఏంటంటే మీరు వరల్డ్ ప్రపంచంలో టాప్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఆయన కూడా చేయండి ప్లీజ్ అంటే, సరే ట్రై చేద్దామని చెప్పి నేను మెయిల్ రాశాను వాళ్ళకి. ఓకేనా? మెయిల్ రాస్తే వాళ్ళకి వచ్చారు, రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈయన చాలా ఫేమస్ అయిపోయారు, ఇప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం అని చెప్పారు. సో నేను అనుకున్నా ప్లీజ్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఈమెయిల్ రాస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కూతుర్లు రిప్లై ఇచ్చారు. ఓకేనా? ఏమంటారంటే సరే మీరు అంత అడుగుతున్నారు కదా, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి మేము చెప్తామని చెప్పారు. ఇక్కడే చాలా మంది డిఫరెన్స్ ఏంటంటే నేనెందుకు వాళ్ళని చేయాలి, విమ్ హాఫ్ కదా నేను అనుకున్నాను చెప్పి వదిలేస్తారు. కాదు, మీరు ఒకటి అనుకున్నప్పుడు చిన్న వే దొరికినా మీరు దాన్ని ఫాలో అవ్వాలి. సో నేనేం చేశానంటే సరే అని చెప్పి ఇంటర్వ్యూ చేశాను. నా ఇంటర్వ్యూ స్కిల్స్ చూసి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు వాళ్ళు దాని గురించి ఫుల్ ప్రమోట్ చేశారు. తర్వాత నాకు స్లోగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంత రేంజ్ ఫ్రెండ్స్ అయిపోయారంటే వాళ్ళు మా ఇంటికి అంటే హైదరాబాద్లో ఇంటికి వచ్చి 5 times వచ్చారు ఇప్పటికి చాలాసార్లు. సో అయితే నేను ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి అడిగాను ఆమెని. ఏంటంటే ఈసారి విమ్ హాఫ్ని ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే ఆమె ఏమన్నారంటే ఇంకా ఫేమస్ అయిపోయారు, ఇప్పుడు కోట్లు ఇచ్చినా కూడా అసలు చాలా తక్కువ దగ్గరికి వెళ్తున్నానంటే నేను అనుకున్నా సరే వాళ్ళ కూతురుతో అడిగా, కానీ చాలా హెల్ప్ అవుతుంది నిజంగానే అంటే ఆమె అనింది సర్లే నీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తే అప్పుడు చేస్తానని చెప్పి జనరల్గా ఒక జోక్గా అనింది. నేను అన్నా సరే 1,00,000 సబ్స్క్రైబర్స్ ఎన్ని రోజులు రావాలంటే ఆమె ఓకే 60 daysలో వస్తే నేను ఒప్పిస్తానని చెప్పింది. సరే అని చెప్పి అదొక ఛాన్స్ అని చెప్పి నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక కమిట్మెంట్తో చేస్తా ఉన్నాను. జస్ట్ 48 daysలో 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలానే ఇండియాలో ఫస్ట్ టైం మనం విమ్ హాఫ్ గారిని ఇంటర్వ్యూ చేశాం. సో ఇట్లా ఏంటంటే మిరాకిల్స్ జరుగుతాయి. సో ఇప్పుడు విమ్ హాఫ్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను, ఆయనతో వీడియో కాల్స్ మాట్లాడాను. సో ఇదేంటంటే మీరు అనుకోవచ్చు ఇంపాసిబుల్ కొన్ని థింగ్స్ అని, కానీ కమిట్మెంట్ ఉండి చిన్న ఛాన్స్ దొరికినా మీరు స్టార్ట్ చేస్తే అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది